ఒక కుటుంబంలో ఒక నలుగురైదు అన్నదమ్ములు గానీ, నలుగురైదుగురు అక్క చెల్లెలు గాని ఉన్నారు. పెద్దవాళ్ళకి వివాహం కాకుండా చిన్నపిల్లలు వివాహం చేసుకుంటే అనర్థమా? పెద్దలకు వివాహం కాకుండా చిన్నపిల్లలకి వివాహం చేసుకుంటే దాని అర్థమే అది. వాళ్ళకి చిన్నపిల్లలకి ఆయుష్ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అది అనుభవంతో చూస్తే తప్ప అర్థం కాదు. సరే అటువంటి పరిస్థితులు ఏం చేయాలి? ఏమంటే తప్పు చేయనేయకూడదు. చేసినప్పుడు ఇంకా మనం ఏం చేస్తుంది దాని తాలూకా ఫలితాన్ని అనుభవించాలి. ఇందాకే నేను చెప్పాను, స్త్రీ శిశు హత్య, అత్యాచారం స్త్రీల పట్ల, ఆ తర్వాత కొన్ని రకాల పనులు ఉన్నాయి, వాటికి నిష్కృతి లేదు. అందుకే పాస్ సినిమాల్లో వాడు ఏడుస్తూ అంటాడు, బాధపడుతూ వీళ్ళని తన తప్పులకు శిక్షణ అనుభవిస్తూ, నా పాపానికి నిష్కృతి లేదు నిష్కృతి లేదు అని 2 సార్లు అంటాడు. 2 సార్లు ఎందుకనే వాడని ఆలోచిస్తే ఇప్పుడు అర్థమైంది నాకు. వాడికి అర్థమైంది. ఒకసారి నిష్కృతి లేదని తనలో తాను చెప్పుకున్నాడు, రెండోసారి నిష్కృతి లేదని పబ్లిక్ మొత్తానికి చెప్పాడు. కొన్నిటికి ఉండదు, ఏం చేయలేము.